రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయన సైడ్ నుంచి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా డీప్ ఫేక్ వీడియోలు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అమ్మాయి వైపు నుంచి 5 సార్లు అబోర్షన్ జరిగింది, నాకు చాలా హింస చేశాడు అని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది. మరి ఇద్దరిలో ఎవరివి తప్పులున్నాయంటారు? మా ఎమ్మెల్యే చేశాడో లేదో కానీ కొన్ని ఏంటంటే ఫోటోలు ఉన్నాయి. మన పాతాలకు మళ్ళీ ఏది మన వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు చేసినంత అరాచకమైన వీడియోలు ఏమీ లేవమ్మా. ఓన్లీ చిన్న చిన్న ఫోటోలు వచ్చినాయి. ఆ ఫోటోలను చూసేసి ఏదేదో చేస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున కూడా పూర్తిగా ఏం సమాచారం అందితే ఆయన సస్పెండ్ చేయడం అనేవి కొన్ని విషయాలు అనేవి బయటకు వచ్చినాయి. ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీడియో ముందుకు వచ్చేసి ఏందేందో జరిగిపోయినట్టు, అసలు ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతానంటే అందరూ కామెడీగా నవ్వుకుంటున్నారు. ఏదైనా ప్రజల సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాటం చేయయ్యా. నీకు ఎన్నో ఉన్నాయి, వాళ్ళు సూపర్ 6 అన్నారు, వాటి గురించి మాట్లాడు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి నువ్వు మాట్లాడు. మీ కార్యకర్తలను కానీ మీ పెద్ద పెద్ద లీడర్లను కానీ మాట్లాడమను. రోజే వస్తుంది జనసేన ఏందో పార్టీ మార్చేస్తుంది. ఏమి మాట్లాడకుండా ఏమి అంటలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏదో ఒకటి అనిపించాలి. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఏదో ఒకటి అనాలి అని తెగారాతం పరిపడిపోతున్నారమ్మా. పవన్ కళ్యాణ్ గారు నిదానం అనేది టీడీపీ నుంచి నేర్చుకుంటున్నారు. ఒక జ్ఞానం అనేది ఆయనకి వస్తుంది. తగ్గట్టు మాట్లాడతాడు, తగ్గట్టు బుద్ధి చెబుతాడు. ఈ ఎదవ కనుక చేస్తే ఈయన మీద చర్యలు కూడా తీసుకుంటారనేది మేము అనుకుంటున్నాం అమ్మ. అంటే ఈ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఇప్పటికే ఎంక్వైరీ కమిషన్ కూడా వేయడం జరిగింది ఆయన పైన. అయితే పార్టీ సస్పెండ్ చేయాలి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కానీ అలానే ఎక్స్ ఎమ్మెల్యేస్ కూడా సీఎం కూడా చెప్పడం జరుగుతుంది కదా. మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? గతంలో కూడా ఆ పర్సన్ ఇంతకుముందు వైసీపీలో సర్పంచ్గా వర్క్ చేశారు అండ్ వైసీపీ పర్సన్ అయ్యి ఉండి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా మారారు. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటే? ఏంటంటే కొద్దిగా వైసీపీ బుద్ధులు ఏమైనా వచ్చినాయేమో. ఏంటంటే జనసేనకు ఒక పట్టు ఉందమ్మా. రీసెంట్గా ఇట్లాంటిది ఒక కార్యకర్త చేస్తేనే చెన్నైలో జరిగిన దారుణానికి కార్యకర్త మీద అంతా ప్రూఫ్ అయితే స్పాట్లో సంబంధం లేదని చెప్పేసి సస్పెండ్ ఇవ్వటం, బహిరంగంగా బయటకు లెటర్ వదలటం జరిగింది. సేమ్ ఇది కూడా జరిగి ఉంటే ఎమ్మటిగా స్పందించేవాళ్ళు. దీనిలో ఏదో తిమిక్రీలు ఉన్నాయి. ఏంటంటే అని వచ్చింది. దీనివల్ల ఏ ఫోటోలు ఎక్కడెక్కడ బాడీలు ఏదో యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఆమె తరపున కూడా కొద్దిగా ఆమె కూడా మీడియా ముందుకు వచ్చేసి సరిగ్గా మాట్లాడతారు. ఏదో ఆమె సొంతంగా ఉండి వీడియోలు వదులుతుంది తప్ప ఆమె మీడియా ముందు వచ్చి మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు కూడా ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది. పక్కన లాయర్ ఉన్నాడు, ఆ లాయర్ కూడా భయపడిపోతున్నాడు సమాధానం చెప్పడానికి. మరి ఎందుకనో ఏందనేది ఎవరికైనా డౌట్ వచ్చింది, కామన్ మ్యాన్కే డౌట్ వచ్చింది. కాబట్టి ఒక క్లారిటీ అనేది లేదు. కాబట్టి ఇటు నుంచి ఏమి స్పందన అనేది ఉండదని మేము అనుకుంటున్నాం.